క్యాబేజ్ అండ్ ఎగ్స్ కర్రీ అనమాట. ఎప్పుడు వంట చేసినా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే వంట ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాబేజ్ సన్నగా తరుక్కున్నాను, అలాగే ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా తరుక్కుని పక్కన పెట్టుకున్నా. లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, అలాగే జీలకర్ర చిటపట్లు ఆనివ్వండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి. ఇవి కొంచెం వేగుతున్న టైంలో ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిని అని అనిపించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఈ వేగిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన క్యాబేజీ ఉంది కదా, ఈ క్యాబేజీ వేసుకుని బాగా వేపుకోండి. అది పచ్చి వాసన పోయేంత వరకు. క్యాబేజ్ వేగేటప్పుడు అంత సువాసన లేకపోయినా వేగిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యాబేజ్ ఆ పచ్చి వాసన పోయి అంతా బాగా మగ్గేంత వరకు వేపుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా వేగనివ్వండి అనమాట. వేగిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఇంకాసేపు బాగా వేపుకోండి. ఈ వేగిన క్యాబేజీలో ఇప్పుడు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇంకాసేపు వేపుకుని ఇప్పుడు గుడ్లు అనమాట, ఒక 4 గుడ్లు తీసుకున్నాను. అందులోనే బ్రేక్ చేసి ఈవెన్గా వేసాను. చూడండి, జస్ట్ వేసాను అంతే, ఏమీ కలపలేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 8 minutes స్లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు గుడ్లను కదిపి 1 నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత మీ కూర తయారవుతుంది. నీట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని మంచిగా వేడి అన్నంలో కానీ రోటీలో కానీ ఎంజాయ్ చేయడమే. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి